హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు చీకటి దెబ్బల గురించి ఇక కొత్తగా మనం చెప్పుకునేదే ఉంది. రోజు రోజుకు ఏదో ఒక రూపంలో బయటపడతానే ఉన్నాయి. కరెంట్ ఛార్జీల రూపంలో, ఇసుక దోపిడీ రూపంలో, మరో రూపంలో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మద్యం సిండికేట్లో వచ్చిన సంక్షోభం ఏదైతే ఉందో దాన్ని సార్ట్అవుట్ చేసుకునేలాగా అందరూ కూడబలుకొని తాగుబోతులను ముక్కుబిండి వసూలు చేసేలాగా ఎంఆర్పి మీద ₹10 అఫీషియల్గా దోచుకునేందుకు గేట్లు ఎత్తిరంట. ఆ ₹10 నుంచి అంటే క్వార్టర్ బాటిల్ నుంచి ₹10 వసూలు చేసి, ఒక్కొక్క క్వార్టర్ నుంచి ₹10 వసూలు చేసి, ఆ ₹10 ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్మిన ఆ ₹10ను ఎవరెవరు ఎట్లా పంచుకుంటారు అనేది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఎట్ట లెక్కలు కుదిరినాయి, ఎట్లా పంచుకోబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. మద్యం మామూలు ఫైనల్. మద్యం షాపుకు ప్రతి నెల 1,75,000 కప్పం. ఎంఆర్పి మీద ₹10 అదనంగా అమ్ముకునే వెసులుబాటు. క్లోజింగ్ టైం తర్వాత అయితే ₹20 అదనం. మద్యం దుకాణాల యజమానులతో కుదిరిన ఒప్పందం. ఎట్టకేలకు ఎక్సైజ్ శాఖ అధికారుల చేతికి మామూలు. ఇదనమాట ప్రైవేట్ సిండికేట్లు ఎంటర్ అయితే ఎట్టుంటుంది అన్నది ఇదనమాట. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ప్రభుత్వ టీచర్లు పోయి రోజు అంటే ఫిక్స్డ్ టైంలో పర్టికులర్ టైంలోనే అమ్మాలి. ఎన్ని సేల్స్ అయినాయో మొత్తం రోజువారీగా ప్రభుత్వానికి లెక్కలు చెప్పాలి. ఆ డబ్బులన్నీ సర్కారు ఖజానాకు జమ చేయాల్సి వస్తే అది లంగ పాలన, సైకో పాలన అని చెప్పి ముద్రేషం. ఇప్పుడు ఏం జరుగుతుంది? క్లోజింగ్ టైం తర్వాత ₹20 అదనం. ఎక్సైజ్ శాఖ చేతికి మామూలు అంట. అంటే ఇంక ఎవ్వనికి దోషింది వాడు దోసుకోవచ్చు అనమాట. ఇది బాబుగారి విజనరీ పాలన. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు సంబంధించి తీసుకున్న నూతన పాలసీ తూచా తప్పకుండా పాటించాలని, ఆ దిశగా అమలు చేసే బాధ్యతను ఎక్సైజ్ శాఖకు అప్పగించింది. అయితే కంచె చేను వేసిందన్న చందంగా మద్యం పాలసీకి ఎక్సైజ్ శాఖలోని కొంతమంది సిఐలు గండి కొడుతూ సొంత ఖజానా నింపుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మద్యం వ్యాపారులతో గత నెల రోజులుగా మామూలు కోసం జరుపుతున్న చర్చలు కొలిక్కి రాకపోవడంతో మామూలు లెక్క కూడా పక్కాగా తేలినట్టు తెలుస్తుంది. ప్రతి నెల ప్రతి మద్యం షాపు నుంచి 1,75,000 ఎక్సైజ్ శాఖ అధికారులకు కప్పం కట్టేలా యజమానులు కూడా అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. చర్చల సందర్భంగా కొన్ని జిల్లాల్లో షాపు యజమానులకు ఎక్సైజ్ శాఖ అధికారుల మధ్య వివాదాలు కూడా తలెత్తినప్పటికీ ఎటకేలగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మద్యం షాపు యజమానులు అధికారులు చెప్పినట్లుగా మామూలు ఇచ్చేందుకు ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుత నెలకు మామూలు లెక్క తేలినప్పటికీ గడిచిపోయిన నెలకు కూడా ఎంతో కొంత మామూలు ఇవ్వాలని కొన్ని జిల్లాల్లో ఎక్సైజ్ సిబ్బంది మద్యం వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కొన్ని జిల్లాల్లో స్వల్ప వివాదాలు కూడా తలెత్తుతున్నాయంట. సో ఈ పెంచిన రేట్లు ఎవరికి ఎంతెంత పోతాయంటే మద్యం షాపుకు ప్రతి నెల 1,75,000 కప్పం. ఇందులో క్లియర్గా రాసి చూడండి. అందులో భాగంగానే మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చినందుకు ప్రతి షాపుకు 1,00,000, ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్కు 40,000, ఈఎస్ టీంకు 20,000, మద్యం డిపోలకు 15,000 వంతున ప్రతి నెల 1,75,000 ఆయా సర్కిళ్ల పరిధిలో మద్యం దుకాణాలకు సంబంధించి యజమానులు చెల్లించేలా అనధికార ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అయితే రెండవ నెలకు సంబంధించి ఈఎస్ టీంకు 1,00,000తో పాటు ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్కు 40,000, ఈఎస్ స్క్వాడ్కు 20,000, డిపోలకు 15,000 వంతున కప్పం కట్టేలా ఆయా జిల్లాల పరిధిలో మద్యం వ్యాపారులకు జరిగిన చర్చల్లో అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. తర్వాత బెల్ట్ షాపులకు అనుమతులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉన్న దుకాణంలోనే మద్యం అమ్మకాలు జరపాలి. అందుకు భిన్నంగా ఇతర ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు జరిపితే ఎక్సైజ్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే అందుకు పూర్తి భిన్నంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పల్లెల్లో పలు పట్టణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు పుట్టగొడుగులా వెలిశాయి. ఈ విషయం ఆయా సర్కిళ్ల పరిధిలో ఎక్సైజ్ సిబ్బంది అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. బెల్ట్ షాపుల్లో క్వార్టర్పై ₹50 అదనంగా విక్రయిస్తున్నారు. ప్రత్యేకించి బెల్ట్ షాపు ఏర్పాటు చేసుకోవడానికి లైసెన్స్ మద్యం దుకాణాలు యజమానులు కొంతమంది ఎక్సైజ్ సిఐలు సంయుక్తంగా కలిసి లక్షల్లో ముడుపులు తీసుకొని బెల్ట్ షాపులకు అనుమతులు ఇస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో అనేక పల్లె ప్రాంతాల్లో బెల్ట్ షాపులో 24 గంటల మద్యం అందుబాటులో ఉంటుందని సంబంధిత శాఖ అధికారులు మద్యం అమ్మకాలపై ఏ మేరకు నిఘా పెడుతున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇదనమాట ఎక్సైజ్ శాఖ అంటే ఏంది? మద్యాన్ని మరీ కట్టు తప్పకుండా కంట్రోల్ చేసే వ్యవస్థ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? బెల్ట్ షాపులకు కూడా అనుమతులు ఇచ్చేసేలాగా, అంటే అధికారులు కూడా ఇంత ధైర్యంగా మద్యం షాపు యజమానులతో కూడబలుకొని ఎట్లా చేస్తారు? అంటే ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయనే కదా. కానీ మనం బయట మీటింగ్లలో ఏం చెప్పాలి? బెల్ట్ షాపులు పెట్టి ఎవరైనా అమ్మితే బెల్ట్ తీస్తాం అని చెప్పి స్లోగన్స్ ఇవ్వాలి. మన కొలికపూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళేమో రోడ్ల మీద వెళ్ళి వీరంగం చేయాలి. మహిళలు, చిన్నపిల్లలు, స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎట్లా పడితే అట్లా అమ్మితే కుదరదని చెప్పి షాపులకు తాళాలు వేయాలి. వీటన్నిటికీ మోటో ఏంది? మోడస్ ఆపరాండి ఏంటంటే ఇదనమాట. మద్యం షాపులకు అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులకు, స్థానిక లీడర్లకు అందరికీ సఖ్యత కుదిరితే ఎంత వాటా ఇవ్వాలి, అంటే ఎంత కప్పం కట్టాలన్నది ఒక లెక్క పత్రం అనుకుంటే దాని నుంచి ఎవరెవరికి ఎంతెంత మొత్తం
వెళ్ళాలన్నది ఇక అఫీషియల్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంక అందరం సైలెంట్ అనమాట. ఇక్కడ నష్టపోయేది ఎవరు అంటే మందు బాబులు, వాళ్ళ భార్య బిడ్డలు. ఇక్కడ నాన్నకు బుడ్డి వచ్చింది సరసమైన ధరకు, కానీ అమ్మకు వందనానికి పంగనామాలు పెట్టాం. ఇవి మాట్లాడితే మాత్రం మళ్ళీ కేసులు, ఒత్తిళ్ళు, బెదిరింపులు ఇవి అనమాట. ఎవ్వడు మాట్లాడకుండా జరుగుతున్న తతంగం ఇదనమాట. సో ఇక అనుభవించడమే బాబు గారి పాలన మజాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.